లలితా సహస్రనామం రాగస్వరూప పాశాఢ్య. అమ్మవారి చేతిలో ఉన్న పాశము యొక్క అర్థమిది. రాగస్వరూప పాశాఢ్య. ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే అది పట్టుకోవడం, ఈ ముట్టి చేతులతో ఏముంటామండి, అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనబడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు. దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చెయ్యడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలు ఎవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళలా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఏమీ తెలియదు, వీడు ఒక పెద్ద నటుడు అని కాలు మీద కాలు వేసి కూర్చుంటూ. అసలు మీరు అలా కూర్చున్న దేవత స్వరూపాన్ని నాకు చూపించండి, అలా ఉండరు. ఎక్కడ వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలు వేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యంచనతి క్షమం అబపరంచ ఆకుంచ పాదాంభుజం అంటారు. మడిచి కూర్చుంటారు. ఒక్క పాదం కిందకి వేస్తారు, లేతే 2 పాదములు కిందకి పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు. కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము, వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు. ఇది దోషభూష్టము, ఇది ఇలా ఉండకూడనిది. అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆ స్థాయి అక్కడి వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదు, అదని తెలిసిపోతుంది. కనుక చూడండి, అమ్మవారు ఇప్పుడు 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. 4 ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు. నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి, నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఒక కర్ర పట్టుకుని మార్నింగ్ వాక్కి వెళుతున్నాను అనుకోండి, నన్ను ఎప్పుడో కుక్క తరిమింది అని గుర్తు లేకపోతే, నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరివింది, ఆయన కోటేశ్వరారు, ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్ర పట్టుకు తిరుగుతున్నట్టు గుర్తు కదండి. అంతేకాని లోకాన్ని ఉద్ధరించటానికి ఆయన కర్ర పట్టుకు తిరుగుతున్నారండి అనకూడదు. లోకాన్ని ఉద్ధరించటానికి కాదు, కుక్కల్ని నన్ను కరవకుండా ఆ కర్ర ఇంకొకరు ఉంటారు మహాపురుషులు, ఆయన పట్టుకుంటాడు. సత్యదండం సన్యాసి పట్టుకుంటాడు. సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచెయ్యడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటాడు. తప్పించి నేను ఆయుధం పట్టుకుని నేను ఒక గడర తిరుగుతున్నాననుకోండి, ఎందుకు తిరుగుతున్నానంటే నేను సరదాగా పరశురాముల ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరు ఒప్పుకోడు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. అలా ఏం కుదరదు. ఆయుధాలు ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏమ ఉండదు. ఆయుధములు కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ. దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి. అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మల్లదో పెద్ద కేసు. కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలు పట్టుకునేది అలవోకగా ఏదో సరదా దాగా పట్టుకోరు. ఆ పట్టుకోవడంలో మీ కొరకు పట్టుకొని ఉంటారు, వారి కొరకు కాదు. వారిని వారు రక్షించుకోక్కర్లేదు, వారు మిమ్మల్ని రక్షిస్తారు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు. భక్తుల్ని రక్షించి భక్తిని పాలు చెయ్యాలనుకున్న వాళ్ళని చంపుతారు. కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం రాగస్వరూప పాశాఢ్య అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం. ఎడమ చేతి వైపు కింద ఉన్న చేతిలో 4 చేతులు అంటే 2 పైకి 2 కిందకి కదండి ఉంటాయి. ఎడమవైపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వశిన్యాది దేవతలు. దేన్ని పట్టుకున్నది? పాశాఢ్యముందు. అలా అనుకోండి, పాశము ఒక పాశమును పట్టుకున్నది. పాశమనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చేయక్కర్లేదు. కట్టరానికి ఉపయోగిస్తే పాశ్యం అంటారు. మీరు చూడండి,
కుక్కల్ని పట్టుకుంటూ ఉంటారు. ఒక ఉచ్చులా వేసి దాన్ని ఇలా వేస్తే పరిగెడుతుంది. పరిగెడితే చాలు అదే బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు తనమ వైపుకి లాక్కుంటారు. చిత్రం ఏంటో తెలుసా అండి? కుక్కకి తాడేసిన తర్వాత అది అటు పరిగెడుతుంది, బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత కుక్క వీడి మీద కలిగిందనుకోండి, వీడు పరిగెత్తాడు. తాడు వదిలి కానీ అది ఏం చేస్తుందంటే పరిగెత్తదు, బిగుసుకుంటున్న కొద్దీ మొరాయిస్తుంది. మొరాయించిన కొద్దీ వాడు లాగి గిర్ర గిర్ర గిర్రగిర పాశాన్ని ఆధారం చేసుకుంటాడు. ఇక విడుదు అది ఎంత లాక్కుంటే అంత బిగుసుకుంటుంది. గిర్ అని తిప్పి కుక్కల బండి యొక్క గేటు పైకెత్తి గురి చూసి దాంట్లోకి వేస్తాడు. వేస్తే ఇది వెళ్ళి ఆ కుక్కల బండిలోకి పడుతుంది. తలుపు వేసేస్తాడు. ఇప్పుడు చేతిలో ఎనప వచ్చు ఉంటుంది. దాంతో మళ్ళీ ఆ బిగుసుకున్న తాడు వదులు చేసి దానిమించి లాగేసి మళ్ళీ చేతికి చుట్టుకొని మళ్ళీ వెళ్తుంది. ఈ కుక్క ఎలా పడిందో చూస్తుంది ఇంకో కుక్క. అది నేను వెనక్కి పరిగెత్తకుండా ముందుకు పరిగెడితే వీడు పరిగెడతాడు అని మాత్రం గ్రహించదు. ఎప్పుడు అది కూడా పాశాలే వేసుకుంటుంది. అలాగే ఇదే మనం కూడా వేసుకునే, మనందరం కూడా అది వేసుకునే పశువులమైపోయాం. మనమంటే మీరు కాదు, మీరు జ్ఞానులు, మహాభక్తులు మీకు లేవు. నా వంటి వారి గురించి చెప్తున్నాను. రాధస్వరూప పాశాఢ్య అమ్మవారు అంటుంది, మీ మీద ఒక పాశ్యం ఉంది రా అబ్బాయి, ఈ పాశ్యమునకు మీరు కట్టబడి ఉన్నారు, గించుకుంటున్నారు. ఎంత గింజుకుంటున్నారో అంత బిగుసుకుంటుంది. ఏమిటది? రాగము, ఆ పాశ్యం పేరు అంది. అంతే అమ్మవారు. ఏమిటి రాగము అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ మాట. కొంచెం పరిశీలన చేస్తే మాత్రం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అందుతుంది. మీరు చూడండి, మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి. అది కూడిక తీసివేత మనిషి శరీరం అంటే. అంత మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక, ఒక పెద్ద తీసివేత. ఈ రెండే మనిషి జీవితం అంతే. మనం చూడండి, శేషం వచ్చే వరకు, సున్న వచ్చే వరకు భాగహరించాలని మాకు చిన్నప్పుడో లెక్కల ప్రయోగం ఒకటి ఉండేది. ఎలాగో అలా సున్న వచ్చేయాలి. సున్న వచ్చే వరకు భాగహారం చేస్తుంటారు. అలాగే ముందు కూడికలు నేర్పుతారు, తర్వాత తీసివేదలు నేర్పుతారు. జీవితం కూడా అంతేనండి. ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డడు జన్మిస్తాడు. అప్పుడు ఎవరున్నారు వాడికి? ఎవ్వరూ లేరు. ముందు ఏం తెలుసు? అమ్మ తెలుసు. తర్వాత కూడికలో ఒకటికి ఒకటి కలిపితే 2, నాన్న తెలుసు. 2కి 1 కలిపితే 3, తర్వాత ఏమొచ్చు? ఎక్కాలు వచ్చు. 2 ఒకల 2, 2 2 4, 2 మూల 6. ఇప్పుడు తనకో భార్య వచ్చిన తర్వాత, అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మాయి ఎదురింటికి వెడితే అన్నం తిననివాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అమ్మ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? భార్య వచ్చింది. అది అందరి విషయంలో కాదు, ధూర్తుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కూడికొచ్చింది, తీసివేత వచ్చింది. కొన్నాళ్ళు అయింది. ఏమైంది? తండ్రి గారు వెళ్ళిపోయాడు. అప్పుడు అనేవాడు అమ్మగారండి, మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలనండి అంటాడు. తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చెయ్యాలి. మీ నాన్నగారి తదినవండి, అదోటి వచ్చింది ఏమిటి అంటాడు. తప్పసలు జ్ఞాపకమే ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారు అన్న విషయం గుర్తుండదు. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి. మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి, ఇది 12,000 అండి ఈ ఫోటో అంటాడు. అందులో ఏముంటుందంటే, మా చిన్నతనంలో ఆకాడేవాళ్ళం తెల్ల కాగితం మీద. ఇంక ఇలా 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 చల్లేసి దాన్ని మడతలు ఎట్టేస్తే అదొక భూత కల్పనతో కూడా, ఒరేయ్ నాకు పిశాచం వచ్చింది, నాకు రాక్షసుడు వచ్చారు, అలా ఉంటుంది ఏదో ఒకటి. ఇదేమిటని మీరు అడిగారు. 12,000 అంటాడు. ఆయనకి తెలియదు. అదేమిటి? ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు, ఆయన తెలియక కొనుక్కున్నాడు అంతే. అదేమో తెలుస్తుందేమో అని ఆయన ప్రయత్నం జీవితాంతం తెలియడానికి. దానికి ఏమైనా ఉంటే కదా. సరసలో ఏమీ ఉండదు, మనకి తెలియదు. ఇవి ఉంటాయి కానీ తనని కన్నా తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు, తనని కన్నా తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు, దాని పాదాల దగ్గర పువ్వు ఉండదు. వీడు తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి ఆ ఇంట్లో, అన్నీ ఉంటాయి.
ఓ భగవద్గీత ఉండదు ఆ ఇంట్లో. భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు ఆ ఇంట్లో, మీకు 7 కాండ్ల రామాయణం ఉండదు. ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసుడి. అంతప్పుడు అన్నీ ఉంటాయి. నియుజ్యమానాసు గజాసు హస్తాస్తకైశ్చరాస్తత్వల పద్మహస్తాహ అని. అబ్బో ఓ ఆ పూజామందిరం ఎంత డాబుగా ఉంటుందో పూజ చేసేవాడికి గుండె ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది మనిషి జీవితం కూడిక తీసివేతలుగా ఉంటుంది. ఎవ్వరి మీద రాగం ఉండదు, నిజంగా ఎవడి మీద అభిమానం ఉండదు. ఉట్టినే అసలు నిజంగా చాలా తమాషాగా ఉంటాయండి జీవితాలు, చాలా తమాషా. మీరు చూడండి, కడుపున పుట్టిన బిడ్డలు అంటారు నాన్నగారు కనపరకపోతే ఒక్క నిమిషం ఉండలేడు. నాన్నగారు ఇలా స్కూటర్ చెక్కి సాయంకాలం వెళ్తుంటే నాన్నగారండి నేను వస్తాను మీతో, నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు. ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడుంటాను అంటారు తండ్రి. వాళ్ళకి కాలగతిలో ఓ 20 ఏళ్ళు వచ్చేస్తాయి. పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క 4 రోజులు ఉండవే అంటే అంటుంది, నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటుంది. ఆ అమ్మ ఏముండదు వెళ్ళిపోతుంది. కొడుకు 18వ ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్టు ఎక్కాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఎప్పుడో ఒక్కసారి వస్తూ ఉంటాడు. ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళాడు. ఈలోగా కోడలు వస్తుంది. వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది, లేకపోతే నీ పురాణాలు, నువ్వు నీ పంచ నిన్ను తగలయ్యా, ఏమిటి అల్లరంతా అంటే అయిపోయిందే వీడి బెతుకొక్కడితో. వీడి అదృష్టం బాగుంటే మా మామగారుడు ఏదో భగవంతుడిని నమ్ముకున్నాడు, రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదం పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు, లేకపోతే ఏమైనట్టు. కాబట్టి చూడండి, అక్కడ ఒక పెద్ద అల్లరి. మళ్ళీ వాళ్ళు వేరు వీరు వేరు. ఈలోగా వీడు ఈవిడే ఏదో తలుచుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మనవాడు పుట్టాడు, అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ అక్కర్లేని ఏడుపు, నా పేరు ఎట్టలేదని ఏడుపు పెట్టడంలో పోని వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. వాడు పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, పూర్తిగా పేరెట్టాడు. వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంట. అదో పెద్ద కన్సిలేషన్. నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనబడుతుంటాయి. గబుక్కు నోట్లో నుంచి వచ్చేస్తుందేమో అని భయం. నాకేమిటండి ఇది అని అడిగారనుకోండి, మా నాన్నగారి పేరులో మొదటి 2 అక్షరాలుండి అంటారు. మీ నాన్నగారి పేరులో 2 అక్షరాలేంటి? అదేమో బీజాక్షరమా? అది పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలి, అదేమానే. మా నాన్నగారి పేరులో 2 అక్షరాలుండి మా మామగారి పేరులో 1 అక్షరం అండి, మా తాతగారి పేరులో 0 అండి. ఇవన్నీ తీస్తే నా పేరండి. ఆఖరికి వీడికి పెట్టిన పేరు ఎవరో పిలవరు, వీడిని బన్నీయో గున్నయో ఏదో పిలుస్తారు. ఏంటిదంతా అంటే దానికి ఏమర్థం ఉండదు. అదొక వెర్రితనంతో కూడిన జీవితం అంతే. అది ఒక అపోహతో కూడిన జీవితం. దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థం ఏముండదు. ఏదో పీతాంబరధరుడు అని ఒక అబ్బాయికి పేరు పెట్టారు. పిలిచేది పిచ్చారా అని పిలుస్తుండేవారు. పీతాంబరధరుడు పేరేంటి? పిచ్చారా అని పిలుచుకోవడం. అలా ఉంటాయి. మీరు ఇవాళ లోకంలో చూడండి, నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు. నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మదవల్లని పిలుస్తున్నారు. దేంటి? ఏవో పిచ్చి. సరే, నేను మళ్ళీ అంటే ఎవరన్నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు, వీడు మన ఇంట్లో వినేసే చెప్పేస్తున్నాడు ఉపన్యాసాలు, నన్ను పిలవడానికి కూడా భయపడతారు. ఎందుకు వచ్చింది నేను చెప్పను, కానీ మీరు ప్రాజ్ఞులు, మీకు తెలుసు కాబట్టి. రాగస్వరూప పాషాదడ. ఏమిటి రాగం అంటే? దానికి ఏమర్థం ఉండదు. ఎందుకు పెట్టుకుంటాడు? ఈ అనురాగం అంటే నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నేనే రించేశాడు. కర్తవ్యంతో చెయ్యి తప్పేమీ లేదు. ఇది నా కర్తవ్యం, నా కడుపున పుట్టాడు, వాడిని చదివిస్తున్నాను. ఇంతే జీవితం అంటే.
వాడు పెద్దవాడవుతున్నాడు, వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు, రేపు వాడికి ఉద్యోగం వస్తుంది, బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది, బాంబే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి నా మీద మా అన్నగారికి సముద్రం దాకడం ఇష్టం లేదు, వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళడు. ఒకవేళ వాడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు, నా కర్తవ్యం అయిపోయింది అంతే, వాడు వెడితే వెళతాడు. వాడి సంస్కారం వాడిది, నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకు అంటే అస్తమానం ఇలా అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయిన అడిటి పళ్ళలా ఉండమంటే ఎక్కడుంటాడో వాడి జీవితం. వాడిది నా జీవితానికి ఆలంబనం. ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడు ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు, ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రంతా పెట్టుకుంటే ఏమైపోతుంది ఎంది శాస్త్రం. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నిగుచుండ. ఓ నాయన, ఎంచు ఎచ్చు నిజనందనందినులైన గాని కందోయని భాస్మముల్ తొలుత దుఃఖ మహాంబుదిసు పత్నియున్ కాయము వీడిదారు కదా. చేసిన కర్మము ఆ పుణ్యము తప్ప శంకల భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది. కొడుకు అక్కడి వరకు వచ్చి చితికి వెలిగించి వెళ్ళిపోతాడు. స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతాడు. ఎవరు వచ్చారు, ఎవ్వరు రారు, వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పుణ్యం పాపం చెయ్యడానికి నీకున్నదేమిటి? నీ జీవిత కాలం, ఈ కాలమంతా నువ్వు ఏం చేశావు? ఈ వీళ్లతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు. ఇవి ఏముద్ధరించే? నేను కుక్క మీద వేసిన పాశం, పరిగెడుతున్న కుక్కని మరింత బిగిచెట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికవచ్చా, ఇంకెందుకు పనికి రాలేదు? అయితే ఏమండి, మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? సంసారాలు వదిలేయమంటారా? నా రాడస్వరూప పాషాఢ్యమిని అందుకా నామమైతే కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం కాబట్టి, సంసారం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేటటువంటిది వేద ప్రోక్తమైనటువంటి విధానం. గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గృహస్థాశ్రమం పరమ పావనమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచారికి, సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉంది త్యాగరాజు గారు, పండారు. గృహస్థాశ్రమంలో పోతన గారు, పండారు. గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు, పండారు. గృహస్థాశ్రమంలో అన్నమయ్య, పండారు. గృహస్థాశ్రమంలో ఎందరో పండారు. పండడానికి తేలికైన మార్గం, కోటలో ఉండి యుద్ధం చేసినంత సులువైన మార్గం సంసారంలో ఉండడమే. సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు. మరి ఎలా నువ్వు అనుభవించాలి? అమ్మవారు చెప్తోంది, ఇన్ని పాశవులు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చెయ్యి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా ఆ పాశం? భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలా మా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది మీకు తవురుకుంటుంది. నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు, చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలుంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకు వెళ్ళదు, ఒళ్ళు తగ్గితే ఒక అన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగే నా కొడుకు అని అనుకాని ఏమనంటావు? ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోను. నా జీవితంలో అంత ఔన్నత్యంతో కూడి, అంత గొప్పదా, అంత మర్యాదతో మాట్లాడేవాడు తను. నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే, నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు, నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీసులో. నేను అతనితో అన్నాను, ఏమండి మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, చాలా గొప్ప విషయం ఇవన్నీ, మీకు ఆవిడ చెప్తూ ఉంటారా అని అడిగాను. అడిగితే అంటే ఇలా ఉండాలి, ఇది విషయం మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కాదు కోటేశ్వరాడు, మనం భార్యని చూసే తీరు చేత మనం సంస్కరింపబడతాం అన్నాడు.
నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి. ఇప్పటికి మర్చిపోలేదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి. అది ఎవరు లెక్క అలగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు. నా జీవిత భాగస్వామి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం. నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు. ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకని అడిగినా అడగకపోయినా నాకు ఈ నెల 12,000 జీతం వచ్చిందోయ్, ఇదిగో నా పే స్లిప్పు, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, 12,000లో ఏమో నేను 200 పర్సులో పెట్టుకుంటున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు ఆఫీసులో, 50 రూపాయలు వేశాను, 150 ఉన్నాయి. ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తయపోయి కాదు, భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయ్యా. మా ఆవిడ అరగలేదు నాకు లెక్క చెప్పమని. ఇలా చెప్తుంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా? ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకు లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపదం నుంచి వైక్లలభ్యం పొందకుండా కాపాడిందయ్యా అన్నాడు. ఏది భావన చూడండి, నిజంగా యద్భావం తద్భవతి. ఇంత గొప్పగా మీ భార్య యందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుంది అని అడిగాను నేను. ఎప్పుడంత గౌరవంగా ఎలా చూడగలరు అంటే ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిచ్చెలి ఇదే నా భావన, భార్య అయింది అన్నాడు. ఎంత పవిత్రమైన మాట అండి. ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి కనీసం, ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే. అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడు ఇచ్చిన నిచ్చెలిగా, స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు మీరు చూడండి, ఈశ్వరుడు ఇచ్చిన భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన భార్యతో లేరా ఉన్నాడు, వేరొకడు ఉంటాడు. ఈ భావన ఉండదు. ఏమండి, నిన్న 500 పెట్టుకున్నారు, ఇవాళ 50 రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటును అడిగింది అనుకోండి, ఆవిడ ఎందుకో ఇంతమంది స్నేహితులున్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారు అని ఉండదు. నోటికి వచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు. భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం, నీ ధర్మార్థకామమో ముక్షములకు క్షేత్రం. ఆవిడ మహాత్తల్లి, నీ వంశాన్ని పెంచింది. నువ్వు తింటున్న అన్నం ఆవిడి చేతితో పెట్టావు, పెడుతోంది. మా కాటి పాండురంగారావు గారు అంటారు, హిహసేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు ఆయన. ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడికన్నా మూర్ఖుడు ఈ లోకంలో లేడు. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు, ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు. వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది. ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో, మారిపోయింది. అంతే జీవితం. ధర్మానికి కట్టుబడడం అలవాటైపోతుంది. నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు. ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది, ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు. ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలు ఉన్నాయో ఉత్తర జన్మల యందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి. కాబట్టి వద్దు, నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను. ఒక ప్రతిజ్ఞ. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది. దుర్గాప్రసాద్, భవానీ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది. ప్రసాద్ అన్నది ఏంటో తెలుసా అండి? ప్రసాదము, వాళ్ళు మీరు చూడండి, తల్లులు 2 మాటలు వాడుతూ ఉంటారు లోకంలో. ఈ పిల్లాడి పెంటకుప్ప పెరిగినట్టు పెరగాలండి అంటారు. నాకొక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ తెలిసినవారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్న పిల్లల్ని చూసి, ఆ రోజుల్లో మా చెల్లెలికి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉండేవారు, నా బిడ్డలు ఉండేవారు చిన్న పిల్లలు, మా అక్కయ్య పిల్లలు ఉండేవారు. ఇలా పిల్లల్ని చూస్తే, ఒరేయ్ నాయన పెంటకుప్ప పెరిగినట్టు పెరగరా అనేవారు.
వీడిదేం ఆశీర్వచనం, ఈవిడ అందరినీ పెంటకుప్ప పెరిగినట్టు పెరగమంటారు. ఏమిటి అనుకునేవారిని. నేను ఒకసారి ఉండబట్టలే, ఆవిడ మహాతల్లి చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడని అడిగాను, అమ్మా మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను. ఒరేయ్, నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు గొప్ప అధికారివవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైపుడై నా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంతవాడైపోతే అన్న భావన కలుగుతుందేమో. వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఆ ఏదో పెరుగుతోందని ఎవడు పట్టించుకోకుండా, లోకంలో పెరిగేది పెంటకుప్ప ఒక్కటే అంత రహస్యంగా, వీడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడవ్వాలన్నది నా కాంక్ష కనురాపు తగలకూడదని అలా అంటానురా అన్నాడు. ఎంత విశాల హృదయం చూడండి. సనాతన ధర్మంలో ఆడవాళ్ళ మాకలలో ఉందండి అసలు తర్కం అంతా. ఏమిటండి, పిల్లాడింకా రాలేదు, ఏమవ్వలేదు కదా అంటారు, కానీ వాడు కాలి ఇరిగిపోలేదు కదా ఎక్కడో పడిపోయి అనరు. అసలు అమంగళం అనదు వాడది. వీడు ధూర్తుడు, ఏ సైకిల్ మించి కింద పడ్డాడో అంటాడు తండ్రి తల్లి అంది. ఆ మాట తల్లి అనేటప్పటికి నోట్లో నుంచి మంగళమేనండి. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి, ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న, నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చెయ్యలేవు. వాడికి నువ్వు చెయ్యగలిగిన ఉద్ధర్మం ఏముండదు. నీవు నా పాశం మెడలో వేసుకో. ఏమిటి ఆ పాశం? ఒక్కసారి ఇటు తిరిగి నమస్కారం చెయ్యి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిల్చుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు. కానీ ఏమవుతుంది? కొడుకు భగవత్ప్రసాదం అంటావు. కొడుకు, మీరు చూడండి, లోకంలో మనంతా అంటే మీరు కాదు. మళ్ళీ అలా అనుకుంటూ ఉండండి. నేను మిమ్మల్ని అంటలేదు. నా బోటిగాడు ఉంటాడు కొడుకు, ఎంసెట్ రాయడానికి వెడుతుంటాడు. 1000 దేవుళ్ళకి నమస్కారాలు, ఇట్టి 5 బొట్టు పెడతాం కొడుక్కి. ఆంజనేయ స్వామి బొట్టు, దుర్గమ్మ తల్లి బొట్టు, పార్వతీదేవి బొట్టు, శివావయంలో విభూతి, అన్ని వాడి లవాట నిండా పూసేసి వాణ్ణి పరీక్షకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి 4 గుళ్ళన్నీ తిరిగి నమస్కారాలు ఇట్ట వస్తాడు. వచ్చిన తర్వాత రేపే ఎంసెట్ ఫలితాలు అని, ఎంసెట్ ఫలితం కనుక్కోవడానికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తాడు, నెంబర్ ఇస్తాడు. టెన్షన్ వారు మార్కులు తీసి వాడికి ఏముంది, ఏది వస్తే వాడికి తీసి వాడు ఇస్తాడు. ఇలా చూశాడు, 4 డిజిట్స్ 3 డిజిట్స్ 2 డిజిట్స్ అని 7. అబ్బా, అంతే. మీరు చూడండి, ఎంసెట్కి పిల్లాన్ని పంపించే ముందు నువ్వు ఇంతమంది దేవాలయాలకు వెళ్ళావు, ఒక్క 2 అరటిపళ్ళు కొనుక్కొని ఇది జేబులో పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి ఆ 2 అరటిపళ్ళు ఇచ్చి, ఈశ్వరా నువ్వు కృతార్థుణ్ణి చేసిన వాడివి అని ఎవరికైనా చెప్తాడా ముందు? సెల్ తీసి లాగిత, మా అబ్బాయికి 7వ ర్యాంక్ వాయ్. ఎప్పుడు వెళ్తాడు అంటే గుడికి 3 రోజులు పోయాక వెళ్తాడు. ర్యాంకు రావాలంటే అన్ని గుళ్ళకి ముందు పెడతాడు. ఆఫీసుకు కూడా హాఫ్ డే సీఎల్ పెట్టి ర్యాంకు వచ్చాక ఊళ్ళ వాళ్ళందరికీ చెప్పి సెల్లో కార్డ్ అయిపోయిన తర్వాత ఇంకా మీ సెల్లో కాల్ చేయుటకు తగిలిన డబ్బు లేదు, రీఛార్జ్ చేయుడు అంటుంది. అన్న తర్వాత గుడికెడతాడు. అది కూడా వెళ్ళే దారిలో ఉంటే ఇది మన భక్తి అంత నిజాయితీగా ఉంటుంది మన భక్తి. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రతిదాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేయడం. మీ సింహాసనం దగ్గర మీరు చెప్పడం, అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడి యొక్క మేధస్సు యందు ప్రచోదనం చేసి నువ్వు వాడిని కృప చెయ్యి. వారు ఫోన్ చేసి, నాన్నగారండి నాకు మంచి మార్కులు వచ్చాయి. ఉత్తరక్షణం పూజామందిరంలోకి వెళ్ళి, అమ్మా నీ అనుగ్రహం వాడికి మంచి మార్కులు వచ్చాయి, ఇలాగే వాడిని కృప చెయ్యి అని బయటికి వచ్చి చెప్పు అందరికీ. ఇదొక్కటే మనం వదిలిపెడతాం. ఈ పాశం లేదు. మిగిలినవన్నీ నీకు. అసలు పిల్లాడికి 7వ ర్యాంక్ వచ్చింది అనగానే దెబ్బలాడుకునేది ఎవరో తెలుసా అండి? నా కొడుకు అంటే, నా కొడుకుని తల్లి తండ్రి చిత్రగా దానికి ఎవరు తీర్పు చెప్తాడు? ఆ మీ పోలికలు వస్తే వచ్చింది లేదు. 7వ ర్యాంక్ అంటుంది ఆవిడ, ఆ పెద్ద నీ పోలికలే వచ్చారా?
ఇంత అంత మోడరేషన్లో బేసైనట్టు మీ నాన్న మాకు చెప్పించారంట. ఎందుకు వచ్చి అల్లరి అంటే అసలు పడవలసిన పాశం పడలేదు. భక్తి అన్న పాశం పడితే సంసారము నిన్ను ఏమీ చెయ్యదు, ఏమీ చెయ్యలేదు. రామకృష్ణ పరమహంస అంటారు, పనసకాయని కొట్టి పనసకాయ వలిచే వారికి ఇబ్బంది, ఎప్పుడు చేతులకి నూనె రాసుకోనప్పుడు అన్ని అంటుకుంటాయి. చేతులకి నూనె రాసుకొని ఎన్ని పనసకాయలు కొట్టిన నీ చేతికి ఏమీ అంటుకోదు. ఎందుకంటే అంటుకోదు, నూనె ఉంది చేతికి. భక్తి పాశనం నీకు పడిన తరువాత నువ్వు సంసారంలో ఉన్న నీకు వచ్చే ఉపద్రవం ఏమీ లేదు, పైగా రక్షణ కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి, వీడు రేపు వచ్చి అక్కడ చెప్తాడు, సింహాసనం దగ్గర వీడు వచ్చి మొత్తుకుంటే కాబట్టి ఈశ్వరుడు అడ్డుపడతాడు వీడి భక్తికి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడుతుంటారు. ఈ పాశమా నిన్ను కాపాడేది, నువ్వు వేసుకున్న పాశాల కాపాడేది. కుక్కకు తగిలిన పాశాలకి కుక్క పరిగెత్తి రక్షించుకుందా? నువ్వు తగిలించుకున్న పాశాలతో పరిగెత్తి నువ్వు రక్షించుకుంటాను అనుకుంటున్నావా? ఈశ్వరుడి వంక తిరిగి నమస్కారం చెయ్యి. ఆ పాశం పడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. ఆ పాశం నీ మీద పడాలి. మిగిలిన పాశములు ఎన్ని పడినా యమపాశం ఎటువంటిదో అంతకన్నా దారుణమైన పాశములే మిగిలినవి. భక్తి పాశం మెడలో వేసుకుని అమ్మవారి వంక తిరిగి వేసుకోవడానికి నీ చేత కాదు, ఆవిడి వెయ్యాలి. ఆవిడి వెయ్యాలంటే అటు తిరుగు, ఆ కాంతి వంక తిరుగు, ఆ ధ్యానం చెయ్యి, ఆవిడి చేతుల వంక చూడు. అమ్మ ఇందుకా ఉన్నావు, అనుగ్రహించను వెంటనే వేస్తుంది భక్తి పాశం. పాశం పడిందా నువ్వు ఉద్ధరణ పొందేస్తావు అంతే. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగం ఉంటే పాడైపోతాం, ఆ రాగం ఉంటే ఉద్ధరణ పొందుతాం. అమ్మవారి భక్తి అన్న రాగం పడితే ఉద్ధరణ, మనం వేసుకున్న రాగం ఉంటే ప్రమాదంలో పడిపోతాం. ఇది తేడా. కాబట్టి నాన్న ఇప్పుడు ఒక్కటి మారాలి, మారడమే క్రియాశక్తి. ఈ మార్పు నీ యందు తేవరానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కాంతి యందు నువ్వు కూర్చోగలిగితే చాలు. ఇది ముందున్న ఎరుపు, ఈ ఎరుపు తర్వాత చేతులు నీకు కనపడి ఈ మార్పు నీ యందు వస్తేనే తల కనబడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే చేతులే చెప్తారు ముందు తర్వాత తల. తలవాత తల కనపడాలంటే అసలు లలితా సహస్రం ఈ 4 నామాలు అర్థమైన వాడికే తల అర్థమవుతుంది. ఈ 4 నామాలు అర్థమవ్వడం అంటే జీవితంలో మార్పు వచ్చింది. ఈ మార్పు రాకపోతే వాడి జీవన యాత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాడు బాగుపడలేడు. కాబట్టి 4 ముందు చెప్తే కానీ తల చెప్పలేదు. వసిన్యాది దేవతలు కాబట్టి రాగస్వరూప పాశ లలితా సహస్రనామం వ్యాఖ్యానం. అమ్మవారి భక్తి పాశం నీ జీవితాన్ని కట్టిపడేసి నీకు విముక్తిని ప్రసాదించుగాక. నీ బంధాలు అన్నీ భగవంతుని ప్రసాదంగా మారి నీ జీవితం శాంతితో నిండుగాక. లోక బంధాల నుంచి విడిపించి భక్తి మార్గంలో నడిపించుగాకించుగాక అమ్మవారు. అమ్మవారి కృప ఉంటే కష్టాలు కూడా ఆశీర్వాదాలవుతాయి.